అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీ జేఈ తెలుగు. స్పార్క్ అకాడమీ జేఈ తెలుగులో మేము జేఈ క్లాసెస్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ 0 లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు జేఈ అడ్వాన్స్ దాకా మీకు ప్రిపరేషన్ కోసం హెల్ప్ చేస్తున్నాము. ఈ ఛానల్లో మీకు రెగ్యులర్గా జేఈ గురించి వీడియోస్ అనేవి వస్తాయి. ఇవాళ వీడియోలో మనము బేసిక్ కాన్సెప్ట్స్ మీకు ఏవేవైతే కావాలో జేఈ మెయిన్స్ 2026 కోసము నెక్స్ట్ 4 to 5 మినిట్స్లో మనం డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీవన్ బికాస్ దీంట్లో ఇంపార్టెంట్ బేసిక్స్ మీకు కావాల్సిందంతా నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు జేఈలో లాగరిథమ్స్ ఫార్ములాస్ మీరు తెలుసుకోవాలి. సో లాగరిథమ్స్వి ఫార్ములాస్ నేను మీకు బోర్డు మీద రాస్తున్నాను, అది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ లాగ్ ఏ బేస్ బిని మనము లాగ్ ఏ టు ది బేస్ సి బై లాగ్ బి టు ది బేస్ సి అని రాయొచ్చు. ఇప్పుడు ఈ బేస్ సి అనేది మీకు 2 types ఆఫ్ బేసెస్ ఉంటాయి, ఈ అని ఉంటుంది 10 అని ఉంటుంది. ఆ రెండు స్టాండర్డ్ బేసెస్. సో ఒకవేళ లాగ్ బేస్ సి అని ఉంటే దానిని మనం ఎల్ఎన్ అని కూడా అంటాము అండ్ లాగ్ బేస్ 10. సో డిఫాల్ట్ ఈస్ బేస్ ఈ. సో ఎప్పుడైనా కానీ మనకి ఈ అని ఉంటే అదే డిఫాల్ట్ బేస్ అన్నట్టు. సో అది మన ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే ఏ బేస్ ఉన్నా పర్లేదు, ఇఫ్ యూ హ్యావ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి దానిని మనము లాగ్ ఏబి లా రాయొచ్చు. థర్డ్ ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఏ బై బి అని ఉంటే దానిని మనము లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా రాయొచ్చు. అండ్ ఫైనలీ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఉంటే దానిని మనం ఎన్ లాగ్ ఏ లాగా రాయొచ్చు. ఈ లాగరిథం బేస్డ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చాలా అడుగుతారమ్మా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఇఫ్ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్స్ టు ఎక్స్, ఏ ఈజ్ నథింగ్ బట్ బి పవర్ ఎక్స్. ఎస్పెషలీ చాప్టర్స్ లైక్ క్యాల్కులస్ అవ్వనివ్వండి, ఆల్జిబ్రా అవ్వనివ్వండి, మీకు లాగరిథమ్స్లో ఇవే ఫార్ములాస్ మీకు వాడడానికి ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ అమ్మ. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ బేసిక్ ఏంటంటే మనము నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. ట్రిగ్నోమెట్రీలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేను చెప్తాను. ట్రిగ్నోమెట్రీలో ద ఫస్ట్ థింగ్ ఈజ్ మీకు సైన్, కాస్, టాన్, కాట్ వీటిల గురించి తెలియాలి. ట్రిగ్నోమెట్రీలో ఉండేది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో 90 degrees. ఆల్వేస్ మీకు ట్రిగ్నోమెట్రీలో రెఫరెన్స్ యాంగిల్, ఒకవేళ రెఫరెన్స్ యాంగిల్ ఇది అయితే దీని ఆపోజిట్ సైడ్ ఇస్ కాల్డ్ ఆపోజిట్, దీని పక్కన ఉన్న సైడ్ ఇస్ కాల్డ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. ఇప్పుడు ఒకవేళ మీకు ఇది రెఫరెన్స్ యాంగిల్లో ఉందంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో సైన్ని ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాయొచ్చు, కాస్ని అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని రాయొచ్చు, టాన్ని సైన్ బై కాస్ అని రాయొచ్చు, కాట్ని కాస్ బై సైన్ అని రాయొచ్చు, సికెంట్ థీటాని 1 బై కాస్ రాయొచ్చు, కొసికెంట్ థీటాని 1 బై సైన్ అని రాయొచ్చు. సో మీకు ట్రిగ్నోమెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మీకు ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాక కూడా కొన్ని రిలేషన్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ సికెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దెన్ యూ ఆల్సో హ్యావ్ formulas like 1 plus cos theta equals to 2 cos square theta by 2, 1 minus cos theta equals to 2 sin square theta by 2. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకున్నారంటే యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ఆల్ ది ఆన్సర్స్. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ మీ స్క్రీన్ మీద వచ్చిన సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఈ ఫార్ములాస్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీని తర్వాత మీ స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తుంది ప్రోగ్రెషన్స్ ఫార్ములాస్, అవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్పెషలీ ఏపీ, జీపీ, హెచ్పి. ఇదంతా కాకుండా కూడా సమ్ మోర్ బేసిక్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఇవి మీకు ఇండిసీస్వి కావాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, అవి కూడా స్క్రీన్ మీద పెట్టాము. దీస్ ఆర్ ది ఫార్ములాస్ విచ్ యూ షుడ్ నో ఫర్ జేఈ 2026. సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే ఈ వీడియోని రెఫర్ చేయండి. షేర్ దిస్ విత్ ఎవ్రీవన్. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. కింద లింక్ అనేది ఉంది. ఆ వాట్సాప్ కమ్యూనిటీలో ప్రతి ఒక్క బేసిక్ వీడియో పెట్టాము. ఆల్ ది బెస్ట్.